वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी ने रियासत भर के हर हलके में इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल्स की तामीर का ऐलान किया। उन्होंने कहा कि इस साल 100 हलकों में तामीर का आगाज किया जाएगा और हर स्कूल पर 100 से 150 करोड़ रुपए की सरमायाकारी की जाएगी। रेवंत रेड्डी ने पिछली बीआरएस हुकूमत पर तनकीद करते हुए कहा कि उन्होंने गुरुकुल्स के नाम पर तालीमी निज़ाम को कमज़ोर किया था। उन्होंने ये भी कहा कि रियासत की तमाम यूनिवर्सिटियों में अगले 10 से 15 दिनों में वाइस चांसलर्स की तकर्री की जाएगी। सेक्रेटेरिएट में मुनक़दा एक तकरीब में वज़ीर आला रेवंत रेड्डी ने यूपीएससी मेंस इम्तिहान के लिए अहल 135 उम्मीदवारों में राजीव गांधी सिविल अभय हस्तम चेक्स तकसीम किए। हर उम्मीदवार को 1 लाख रुपए का चेक दिया गया। इस मौके पर डिप्टी सीएम भट्टी विक्रमार्का, रियासती वजीर पूनम प्रभाकर और दीगर कायदीन मौजूद थे। చాలా మందికి ₹1,00,000 పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు, లేదా కొంతమంది పేదలకు ₹1,00,000 కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు. కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆర్థిక ప్రయోజనానికంటే కూడా ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు మేము మీ పట్ల ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే, మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది, మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, చాలా కాలం సచివాలయం లేదు. సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానివ్వకుండా పోలీసుల పహారాల మధ్యలో కాపలా కాసేది. ఒకప్పుడు నేను వచ్చినా, సీతక్క వచ్చినా ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి